హాయ్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? హౌడీ మోడీ నమస్తే ట్రంప్ అని చెప్పేసి ఇద్దరు స్నేహితులు చేతులు పట్టుకొని నడిచిన ఆ క్షణాలు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ చాలా కోపంగా మారింది. ఎందుకంటే ట్రంప్ మన భారత్పై 50% టారిఫ్ బాంబు వేశాడు కాబట్టి. సో అసలు ట్రంప్ ఇలా ఎందుకు చేశాడు, అసలు ఏం జరిగింది, దాని వెనుక ఉన్న అసలు గేమ్ ఏంటో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. 2020 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా ప్రెసిడెంట్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్ అమెరికా ఫస్ట్, అదర్ కంట్రీస్ నెక్స్ట్ అనే మంత్రం మొదలుపెట్టాడు. అంటే అమెరికా ప్రొడక్ట్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్, అదర్ కంట్రీస్ ప్రొడక్ట్కు మంచి ట్యాక్స్ వేయడం. ఇప్పటి వరకు ఇండియా మరియు అమెరికా మధ్య ట్రేడ్ రిలేషన్షిప్ అనేది చాలా బాగానే ఉంది. కానీ ఒక రెండు విషయాలు మాత్రం ట్రంప్కి బాగా కోపం తెప్పించాయి. నెంబర్ 1, ఇండియా రష్యా నుంచి వెళ్ళి క్రూడ్ ఆయిల్ని చాలా తక్కువ ధరకి కొనడం. ఇండియా ఎగుమతుల వల్ల అమెరికా ప్రొడక్ట్ మార్కెట్లో ధరలు పడిపోవడం. వీటి వల్ల డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద 50% ట్యాక్స్ను విధించాడు. వీటిలో ముఖ్యంగా టెక్స్టైల్స్, లెదరు, జ్యువెలరీ, అలానే కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. దీని వలన అమెరికాలో అమ్మే మన ఇండియన్ వస్తువుల ధరలు డబుల్ అవుతాయి. అంటే మన ఇండియాలో 100 రూపాయలు ఉన్న ఒక వస్తువు అదే అమెరికాలో 150 నుంచి 170 మధ్యలోకి పెరుగుతాయి. దీని వలన అమెరికాలో కొనుగోలుదారులు తగ్గిపోతారు, అలానే మన ఇండియాలో ఎగుమతిదారులు బాగా నష్టపోతారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన 50% ట్యాక్స్ విధానం వల్ల ఇండియా నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల డిమాండ్ చాలా తగ్గిపోతుంది అమెరికాలో. దీనివల్ల ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి వస్తువులు చీప్గా దొరకడం వల్ల జనాలు అవి కొంటారు. సో దానివల్ల అమెరికాలో పెట్టుబడులు పెరిగితే అలానే వాళ్ళకి మార్కెట్ కూడా జరుగుతుంది. దీని ఉద్దేశంలో పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ ఈ ట్యాక్స్ అనేది విధించాడు. ట్రంప్ చేసిన ఈ పని వల్ల మన ఇండియాలో ఉన్నటువంటి చాలా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయి. అసలు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా చేశాడు అంటే, ఇది 2025లో మొదలైన విషయం కాదు. 2019 సంవత్సరంలో అప్పటి డొనాల్డ్ ట్రంప్ ఇండియాను జిఎస్పి అంటే జనరల్ సిస్టమ్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి తొలగించాడు. ఈ స్కీమ్ వలన ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న 2000 ప్రొడక్ట్స్ మీద జీరో ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండేది. అంటే ఈ 2000 ప్రొడక్ట్స్కు మనకు జీరో ట్యాక్స్ అన్నమాట. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమి అన్నాడంటే, ఇండియా తన వస్తువులని అమెరికాలో ఫ్రీగా అమ్మగలుగుతుంది, బట్ మా వస్తువులు అంటే అమెరికా వస్తువులని ఇండియాలో ఫ్రీగా అమ్ముకోనివ్వట్లేదు అని డొనాల్డ్ ట్రంప్ వాదన. అంటే అమెరికా సంబంధించిన పాలు, బాదాము, అలానే హార్లీ డేవిడ్సన్ బైక్స్కి ఇండియా అధిక ట్యాక్స్ విధించడమే కారణం. అందుకే ట్రంప్ కౌంటర్గా జీరో ట్యాక్స్ని రద్దు చేశాడు. దీనివల్ల ఇండియాలో ఉన్నటువంటి చిరుమరు మధ్యతరగతి ఎగుమతులు చాలా దెబ్బతిన్నాయి. అప్పుడు ఇండియా కూడా కౌంటర్గా అమెరికా నుంచి వచ్చే పాలు, బాదం, పిస్తా వంటి వాటి మీద 50% ట్యాక్స్ విధించింది. వీటితో పాటు ముఖ్యంగా రష్యా ఆయిల్ వివాదమే మెయిన్ కారణం. అమెరికా మరియు యూరోప్ కంట్రీస్ రష్యా ఆయిల్ మీద శాంక్షన్ వేశాయి. బట్ భారత్ మాత్రం అవేమి పట్టించుకోకుండా చాలా తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి మరి అమ్ముకుంటుంది. ఇది అమెరికాకు డబుల్ గేమ్ లాగా కనిపించింది. అలానే ఇండియా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులు అమెరికాలో చీప్ రేట్లో ఉండడం, అక్కడ తయారైన వస్తువులకు డిమాండ్ లేకపోవడం వలన అక్కడి అమెరికా రైతులు మరియు ఫ్యాక్టరీలు పనిచేసే వర్కర్స్ నష్టపోతున్నారన్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఈ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. దీనివల్ల ఇండియా మరియు అమెరికా మధ్య ఉన్నటువంటి ట్రేడ్లో టెన్షన్ పెరిగింది. ఇలా రెండు దేశాలు ట్యాక్స్లు పెంచుకోవడం వల్ల ఇది ట్రేడ్ వారు కూడా మారింది. ఇలా టారిఫ్ పెంచడం వల్ల డొనాల్డ్ ట్రంప్ కలిగిన లాభం ఏంటో మనం చూద్దాం. తన అమెరికాలో ఉన్నటువంటి రైతులకు అలానే ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కు తన ఉద్యోగాలు కాపాడుతున్నానని ఒక పొలిటికల్ ఇమేజ్గా దీన్ని వాడుకున్నాడు. అలానే దీని వలన కొంత నష్టం కూడా జరిగింది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు లెదర్స్ మరియు టెక్స్టైల్స్లో ధరలు పెరగడం వల్ల కొంచెం కస్టమర్స్ ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఇండియాకు కూడా కొంచెం నష్టం జరిగింది. అది ఏంటంటే 2000 ప్రొడక్ట్స్కి జీరో ఇంపోర్ట్ ట్యాక్స్ను రద్దు చేయడం వల్ల దాని మీద ఆధారపడేటువంటి చిన్న మరియు మధ్యతరగతి ఎగుమతిదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు, వాటికి నష్టాలు చవిచూశారు. సో మన ఇండియా ఇటువంటి ఎదురు దెబ్బలు ఎన్నో తట్టుకొని మరి నిలబడింది కాబట్టి సో ఇక నుంచి అమెరికా మీద డిపెండెన్స్ తగ్గించి అదర్ కంట్రీస్ మీద డిపెండెన్స్ పెంచాలని నిర్ణయాన్ని తీసుకున్నది. అలానే ఇండియా ఏం చెప్తుందనంటే, మా ఇండియాలోకి ఇంపోర్ట్స్ అవుతున్నటువంటి మీ ప్రొడక్ట్స్కి ట్యాక్స్ ఎందుకు వేసామనంటే మా దగ్గర ఉన్నటువంటి రైతులకు అలానే ఫ్యాక్టరీస్కి ప్రొడక్షన్ కోసం మేము అలా చేసామని చెప్పేసి చెప్తూ వచ్చింది. ఈ రెండు దేశాలు, ఈ భారత్ మరియు అమెరికా దేశాలు టారిఫ్లు పెంచడం వల్ల రెండు పొలిటికల్గా షైన్ అయ్యాయి, అంటే ఇమేజ్ను సొంతం చేసుకున్నాయి. బట్ అలానే రెండు దేశాలు కూడా స్వల్పంగా నష్టపోయాయి. ఫైనల్గా ఈ రెండు దేశాలు అర్థం చేసుకున్న విషయం మాత్రం ఒక్కటే, అది ఏంటంటే
చైనా వస్తువుల ప్రభావం వాళ్ళ దేశాల మీద అధికంగా ఉన్నదనే విషయాన్ని గ్రహించి దాని డిపెండెన్సీ తగ్గించే విధంగా ఫ్యూచర్లో ప్లానింగ్ తప్పకుండా చేసుకుంటారు. సో మనం ఈ కథ వింటే మనకు ఒక మెసేజ్ మొత్తం క్లారిటీ అర్థమవుతుంది. అదేంటంటే అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత స్నేహాలు మాత్రం ఉండవు, అన్ని ఆర్థిక ప్రయోజనాలు అని చెప్పేసి అర్థమైంది. నిన్న మిత్రుడు అయినటువంటి దేశం తన ఆర్థిక ప్రయోజనాల కోసం నేడు శత్రువు కూడా మారుతుందని అర్థమవుతుంది. సో గైస్, దట్స్ ఇట్ టుడే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.